ఈ రోజు చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన రోజు, ఒక రాక్షసుడి నియంత్రణ పాలన అంతమైన రోజు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పాపం తలిగి ఇవాళ గవర్నమెంట్ కొలాప్స్ అయిన రోజు. ఈ చరిత్రలో రైతుల పాపం దాక్తుంది, విద్యార్థుల పాపం దాక్తుంది. ఇక్కడ అందరి జాతుల ప్రజల ఆత్మగౌరవంతో పాపాలని తాకినాయి. ఈ దుర్మార్గుడు పోయిండు. తెలంగాణ ప్రజలారా, ఈ దుర్మార్గుని మాటలు నమ్మకండి. బట్టెబాజీ మాటలు, ఈ మాటలతోని మాతో అన్ని పోరాటం చేసినటువంటి మేము పోరాటం చేసి వచ్చినాం. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను పోరాటం చేసినాం. విద్యార్థుల త్యాగంతోనే గుర్తించినటువంటి ఈ యొక్క తెలంగాణను సాధించుకున్న తర్వాత వీని కుటుంబమే పాలుతుంది. కోట్లకు పడగలెత్తిలు. రేపు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అరాచకాలు ఎన్నైతే జరిగినాయో వాళ్ళ కుటుంబ పాస్పోర్ట్లు అన్ని సీజ్ చేయాలి. వాళ్ళు ఏ ఇతర దేశాలకు పోకుండా ఆపాలి. విద్యార్థుల సత్తా ఏందో, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సత్తా ఏందో నీకు డబ్బు అహంకారంతో, దురహంకారంతో మేము వెళ్తున్నావు. ప్రజలారా, వచ్చే గవర్నర్ కూడా ఎవరికైనా వచ్చే ప్రభుత్వానికి మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల బాధలను చూడండి, ఇక్కడ నిరుద్యోగుల బాధలను చూడండి. ఇక్కడ ఎవరు అబ్బాయి కింద పువ్వు పెట్టుకుందామని ఉద్యోగాల కొరకు పోటీ పెట్టి చదువుతున్నారు. ఆఖరి అర్ధాకాలతో లైబ్రరీలో కూర్చుంటున్నారు. మా ఉసురు ఉట్టిగా పోదు, మా తల్లుల ఉసురు ఉట్టిగా పోదు, మా తండ్రుల ఉసురు ఉట్టిగా పోదు. నీకు పాపం తాకుతుంది. నిన్ను రాజకీయంగా గోరికాడతాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులం అందరం కూడా నీ గజ్వేల్ నుంచి, నీ కొడుకు సిరిసిల్ల నుంచి, నీ బిడ్డ నిజామాబాద్ నుంచే యాత్ర స్టార్ట్ చేస్తాం. మిమ్మల్ని రాజకీయంగా హత్య చేస్తాం. కాబట్టి ఖబర్దార్, కేసీఆర్ గారి వాళ్ళ కుటుంబ సభ్యుల పాస్పోర్ట్లు అన్ని కూడా సీజ్ చేయాలి. ఉస్మానియా యూనివర్సిటీ రేపు బంధుకు పిలుపునిచ్చింది. స్వచ్ఛందంగా పాఠశాల యాజమాన్యాలని బంధుకు పిలుపునియాలి, సహకరించాలి. ఈ దుర్మార్గుడు నియంత ఇవాళ కొలాప్స్ అయినటువంటి రోజు, దుర్గానమైనటువంటి రోజు, ఈ యొక్క నియంత ప్రభుత్వం కాలిపోయిన రోజు, రైతుల ఉసురు కలిగిన రోజు అని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రేపు రాజకీయంగా నీకు పొంద పెడతాం. అందుకని తెలియజేసుకుంటూ యూనివర్సిటీ విద్యార్థులుగా రేపు కార్యాచరణ ప్రకటిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ రేపు విద్యా సంస్థలు అన్ని కూడా బంద్ పెట్టాలి. స్వచ్ఛందంగా మా బాధల్ని మీరు వెలిపించుకోవాలి యజమానులను తెలుసుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా తెలుపుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.